హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కథ నీ చెయ్యి విడవనులే సఖి పార్ట్ 2 రచయిత సూర్యప్రభ గారు. కథలోకి వెళ్దామా? ఆటోలో వెళ్తాను అన్న సౌమ్యాని తనతో వాదించి వాళ్ళింటికి తన బైక్ మీద తీసుకుని వెళ్తాడు అనిల్. కొడుకు మాటలకి లోపలికి వెళ్ళిన రాజేశ్వరి కిటికీ నుంచి వాళ్ళు వెళ్ళే వరకు చూస్తూనే ఉంది. జరుగుతున్నది ఆమెకు మింగుడు పడటం లేదు. మొదటి నుండి ఆవిడికి సౌమ్య అంటే నచ్చదు. భర్త ఉన్నంతకాలం ఆమెను ఏమీ అనిచ్చేవారు కాదు. కొడుకు కూడా అందుకు తక్కువ కాదు. భార్య మీద మాట పననివ్వడు. అందుకే ఇప్పుడు కొడుకు ప్రవర్తన ఆమెకు అర్థం కాకుండా ఉంది. ముందు రోజు రాత్రి జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచనలోకి జారుకుంటుంది. బైక్ మీద వెళ్తున్న సౌమ్య కూడా అదే విషయం ఆలోచిస్తూ గత రాత్రి తను చూసిన దాన్ని తలుచుకుంటూ రాత్రి భోజనాలు అయ్యాక కిచెన్ సర్దుతుంది. అనిల్, రాజేశ్వరి టీవీ చూస్తున్నారు. కిచెన్లో పని పూర్తి అయ్యాక సౌమ్య స్నానం చేయడానికి వెళ్తుంది. సౌమ్య ఆ చుట్టుప్రక్కల లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక తల్లితో మాట్లాడటం మొదలుపెట్టాడు అనిల్. అమ్మ, గత కొద్ది రోజులుగా నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను. ఎందుకమ్మా నువ్వు కోపంగా చిరాగ్గా ఉంటున్నావు? ఎందుకు అస్తమాను సౌమ్యాని గొడవ పడాలని చూస్తున్నావు? అసలు నీకు ఏం కావాలమ్మా అని అడిగాడు అనిల్. రాజేశ్వరి ఆ మాటలు విని అనిల్ వైపు సూటిగా చూస్తూ, నేను ఏమడిగినా చేస్తావా? సరే అయితే విను, నాకు నీ పిల్లల్ని చూడాలని ఉంది. అది నీ భార్య వల్ల ఎలానో కాదు. కాబట్టి నువ్వు తనని వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలి అని అంది రాజేశ్వరి. ఆ మాటలకి అనిల్ ఒక్క క్షణం షాక్ అయిన వెంటనే, అమ్మా, నీకు పిల్లలు కావాలా, సౌమ్యాని వదిలేయటం కావాలా అని అడిగాడు. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నాకు నువ్వు తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా నీ బిడ్డలకు తల్లి కాలేనప్పుడు మాత్రం ఎలా ఒప్పుకుంటాను? కాబట్టి తను నాకు ఎప్పటికీ నచ్చదు అని తేల్చి చెప్పింది. అసలు తన తల్లికి సౌమ్య అందుకే నచ్చదని, తాము విడిపోతే తప్ప ఆవిడ ప్రశాంతంగా ఉండదని అనిల్కి అర్థమయ్యింది. కాసేపు ఆలోచించి, సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే నేను సౌమ్యాన్ని వదిలేస్తాను. ఈ వయసులో నిన్ను బాధ పెట్టలేను. అందుకే తప్పక ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కొడుకు నిర్ణయం విన్న రాజేశ్వరి తన మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టు ఫీల్ అయి ఆనందంగా లోపలికి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోకి వచ్చిన అనిల్కి సౌమ్య ఎక్కడా కనిపించలేదు. వాష్రూమ్లో నీళ్ళు శబ్దం వినిపించడంతో సౌమ్య ఇంకా రాలేదు అనుకుని బెడ్ మీద పడుకొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, సౌమ్య లోపలికి వెళ్ళగానే అత్తగారికి ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు అని గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చింది. వాళ్ళ మాటలు విని అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది. ప్రస్తుతంలోకి వద్దాం. భర్త రాత్రి చెప్పిన మాటల్ని పొద్దున్న అతని ప్రవర్తికి ఎక్కడ పొంతన లేకపోయేసరికి అతను ఏం చెయ్యబోతున్నాడో అర్థం కాలేదు సౌమ్యకి. అక్కడ రాజేశ్వరి కూడా కొడుకుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. నిజంగానే తనకి ఇచ్చిన మాట ప్రకారం చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంది. డైనింగ్ టేబుల్ డ్రైవింగ్లో ఉన్న అనిల్ మాత్రం ఎక్కడ బయటపడకుండా తన మనసులోనే చెయ్యాలనుకున్న దాని గురించి ఆలోచిస్తాడు. మౌనంగా డ్రైవ్ చేస్తున్న అనిల్ని చూసిన సౌమ్యకి ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళినా అనిల్ ఆమెకు ఏవో కబుర్లు చెప్తూనే ఉండేవాడు. అలాంటిది ఈ రోజు అసలు మాట్లాడటం లేదు. ఏంటండి ఇంత సైలెంట్గా ఉన్నారు? అనిల్ ఏమీ మాట్లాడటం లేదు అని అంది సౌమ్య. అనిల్ నవ్వుతూ, ఏం మాట్లాడను, నువ్వు ఉలుకు పలుకు లేకుండా గమ్మున కూర్చుంటే అసలు నా మాటలు వింటున్నావా లేదో కూడా తెలియటం లేదు. అందుకే సైలెంట్గా ఉన్నాను అన్నాడు అనిల్. నేనేం మరీ అంతగా ప్రపంచం మర్చిపోయి లేను. మీరే ఏం మాట్లాడటం లేదు అని ఆలోచిస్తున్నా అంతే అంది సౌమ్య అలకగా. అదేదో నువ్వే మాట్లాడొచ్చు కదా, నేనే ఫస్ట్ మాట్లాడని రూల్ ఏమైనా ఉందా అని అడిగాడు నవ్వుతూ. అనిల్ నవ్వేసరికి, ఇప్పుడు నేను ఫస్ట్ మాట్లాడని మర్చిపోయారా అంది సౌమ్య ఉక్రోషంగా. మిర్రర్ నుంచి కనిపిస్తున్న ఆమె మొహాన్ని చూస్తూ, అవునవును, బైక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాగుతూనే ఉన్నావు కదా, గొంతు నొప్పి వస్తుందేమో, మెడిసిన్ తీసుకోనా అని అడిగాడు ఆమెను మరింత ఉడికేస్తూ. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను మోగమొద్దులా ఏమీ మాట్లాడకుండా
ఉంటానా అంది సౌమ్య కోపంగా. అయ్యో, నేను అలా ఎప్పుడన్నానే? మాట్లాడి నీకు గొంతు నొప్పి వచ్చిందేమో అని అలా అడిగాను. ఏం చేస్తాం, ఈ మధ్య నా చెవులు సరిగా వినిపించటం లేదు, అందుకే నీ మాటలు వినలేకపోయాను అన్నాడు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. అతని మాటల్లో వెటకారం అర్థమైన సౌమ్య, చ, అనవసరంగా మీతో మాట్లాడాను, నిజంగా నాకు బుద్ధి లేదు అంది ఉడుక్కుంటూ. ఏం చేస్తాం సౌమ్య, కొన్నిసార్లు మనం రియలైజ్ అయ్యేసరికి లేట్ అవుతుంది, ఇది కూడా అంతే. ఇప్పుడు నిజాలు తెలుసుకొని ఏం ఉపయోగం అన్నాడు నవ్వుతూ. అనిల్ ఏమన్నాడో అర్థం కావడానికి కాస్త టైం పట్టింది సౌమ్యకి. అసలు మీకు నేనంటే లెక్క లేకుండా పోతుంది అని అంది కొడుతూ. అబ్బా రాక్షసి, గట్టిగా కొట్టకే, తగులుతుంది. అయినా నేనేమన్నాను, నువ్వు చెప్పిందే కదా, నువ్వు ఏదంటే అదే కరెక్ట్ అనడం కూడా తప్పేనా అన్నాడు అనిల్. దారి పొడవుని ఇద్దరు వాదించుకుంటూనే ఉన్నారు. అనిల్తో గొడవ పడుతూ తన ఆలోచనలన్నీ మర్చిపోయి నార్మల్ అయ్యింది సౌమ్య. బ్రేక్ ఎందుకు ఆపారు అని అడిగింది సౌమ్య. అనిల్ వెనక్కి తిరిగి, ఎంతసేపు నోరేసుకొని మొగుడు మీద పడిపోవడం కాదు, కాస్త చుట్టూ చూస్తూ ఉండాలి, ఒకసారి పక్కకి చూడు, మీ ఇంటికి వచ్చేసాం అన్నాడు. ఆ మాటలకి సౌమ్య చుట్టూ చూసి నాలుక ఖర్చుకొని, సారీ అండి, చూసుకోలేదు అని అంది బైక్ దిగుతూ. ఎలా చూస్తావు, ఎంతసేపు మొగుడిని ఎలా గొడవ పడాలా అని ఆలోచిస్తుంటే అన్నాడు అనిల్ బైక్ స్టాండ్ వేస్తూ. అనిల్ మాటలకి మరింత ఉడుక్కొని సౌమ్య ఆ క్షణం ఆమె మనసులో ఎలాంటి ఆలోచన లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడి నుంచి ఎలా ఉందో చెప్పండి, తర్వాత నుంచి నార్మల్ టెక్స్ట్ ఇస్తాను. అనిల్ సౌమ్య వాదించుకుంటూ గేట్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉండగానే వాళ్ళకి ఎదురుగా వచ్చింది సౌమ్య తల్లి మీనాక్షి. రాగానే సౌమ్య నెత్తి మీద మొట్టికాయ వేసి, ఏంటే వీధిలో నిలబడి అల్లుడు గారితో వాదన, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, కాస్తైనా బుద్ధి ఉండొద్దా అని తిట్టింది. ఏంటమ్మా నువ్వు కూడా, ఆయనే ముందు నన్ను అన్నారు అని కంప్లైంట్ చేసింది చిన్నపిల్లల. సౌమ్య అలా అలిగి బొంగమూతి పెట్టేసరికి మీనాక్షి నవ్వేస్తూ, చాలేని ఎలక చిన్నపిల్లల అని, అల్లుడు గారు లోపలికి రండి అని అనిల్ని పిలిచింది. అనిల్, లేదత్తయ్య, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, సౌమ్యాని ఇక్కడ దించి వెళ్దామని వచ్చాను, నేను మరోసారి వస్తాను అని చెప్పాడు. మీనాక్షి, అదేంటి బాబు, గుమ్మం దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావా అంది నొచ్చుకుంటూ. మీరు అలా ఫీల్ అవ్వకండి అత్తయ్య, అయినా నేనేమీ కొత్త అల్లుణ్ణి కాదుగా మొహమాట పడటానికి, నిజంగానే పని ఉంది, అందుకే వెళ్తా అంటున్నాను, మీరు మరోలా అనుకోవద్దు అన్నాడు. ఆవిడకు సున్నితంగా నచ్చజెబుతూ ఏదో మాట్లాడిపోతున్న మీనాక్షిని అడ్డుకుంటూ, అదేంటి, అవసరమైతే పర్మిషన్ తీసుకుంటా అన్నారుగా, అంటే అదంతా అబద్ధమేనా అంది సౌమ్య. అనిల్ సమాధానం చెప్పేలోపే మీనాక్షి కల్పించుకొని, సౌమ్య ఏంటా మాటలు, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండు అని సౌమ్యాని ఆపి, మీరు కూడా లోపలికి పదండి బాబు, చూస్తే వాళ్ళకి బాగుండదు అని చెప్పి అతని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది. అనిల్ ఇప్పుడు వాళ్ళకి అల్లుడలా కాకుండా కొడుకులా నడుచుకోవడం వల్ల అతని వద్ద అంత చనువుగా ఉండగలిగింది మీనాక్షి. అత్తగారు అంతగా పట్టుబట్టి లోపలికి తీసుకువెళ్ళేసరికి అనిల్ కూడా ఏమీ మాట్లాడలేదు. మీనాక్షి అతన్ని సోఫాలో కూర్చోమని కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది. అనిల్ టీవీ ఆన్ చేసి కూర్చొని ఛానల్ మారుస్తున్నాడు. సౌమ్య తన బెడ్రూమ్లోకి వెళ్ళింది. మీనాక్షి కాఫీ తీసుకురావడంతో రిమోట్ పక్కన పెట్టి కాఫీ అందుకున్నాడు. కాఫీ తాగుతూ, మావయ్య ఎక్కడా కనిపించలేదు, ఇంట్లో లేరా అత్తయ్య అని అడిగాడు. లేరు బాబు, పొద్దున్న మీరు ఫోన్ చేసి సౌమ్య వస్తుంది అని చెప్పారు కదా, సౌమ్యకి ఇష్టమని చేపలు తీసుకురావడానికి వెళ్ళారు, అక్కడ లేట్ అయినట్టుగా ఉంది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు, అసలు మీరు వచ్చేసరికి వచ్చేయాలని పొద్దున్నే వెళ్ళారు, మరి ఎందువల్ల ఆలస్యం అయ్యిందో అంది మీనాక్షి గుమ్మం వైపు చూస్తూ. పర్వాలేదులేండి అత్తయ్య, మీరు కంగారు పడకండి, నేను మామూలుగా అడిగాను అని చెప్పి వేరే విషయాలు మాట్లాడటం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఇద్దరు కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా సౌమ్య డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చింది. ఏంటత్తా, అల్లుడు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు అని అడిగింది. తను కూడా కూర్చుంటూ, ఏదో నా కష్టాలు మా అత్తగారికి చెప్పుకుంటున్నాను అని అన్నాడు అనిల్ కన్నీళ్లను తుడుచుకుంటూ నడుస్తూ. అది చూసిన సౌమ్య ఉక్రోషంగా మళ్ళీ అతనితో గొడవకి దిగింది. కాసేపు ముగ్గురు మాట్లాడుకున్నాక
అనిల్ లేచి, ఇంకా నేను బయలుదేరుతాను అత్తయ్య అని అన్నాడు అనిల్. మీ మావయ్య ఇంకా రాలేదు, ఏమీ అనుకోకు బాబు అన్నది మీనాక్షి కాస్త ఇబ్బందిగా. మరేం పర్వాలేదు అత్తయ్య, ఏదో పనుండి ఆగి ఉంటారు, నేను ఏమీ అనుకోవడం లేదు, మీరు ఇబ్బంది పడొద్దు, మావయ్య వచ్చాక నేను అడిగానని చెప్పండి అని అన్నాడు అనిల్. అనిల్ చెప్పిన తర్వాత మీనాక్షి కాస్త తేలికపడి, సరే బాబు, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని చెప్పిందంతా. అనిల్ సౌమ్యాని చూసి, జాగ్రత్తగా ఉండు సౌమ్య, అనవసరమైన ఆలోచనలో పెట్టుకోకు, మీ పేరెంట్స్ హ్యాపీగా ఉండు, ఇక నేను వెళ్తాను అని చెప్పాడు. సౌమ్య సరేనని తల ఊపి, మీరు జాగ్రత్త అని అంది. అనిల్ బయటకు వెళ్ళగానే అతని వెనుక సౌమ్య కూడా బైక్ వరకు వెళ్తుంది. ఆమెకు ఎందుకో కాస్త దిగులుగా అనిపించింది. ఎంతసేపు అతను ఉండటం వల్ల తెలియదు, కానీ అతను బయలుదేరేసరికి మాత్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనిల్ బైక్ తీస్తూ సౌమ్య కళ్ళల్లో నీళ్లు చూసి, ఏంటిది, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు, చిన్న చిన్న వాటికి కన్నీళ్ళు పెట్టుకోకూడదు అని సున్నితంగా మందలించాడు. సౌమ్య కళ్ళు తుడుచుకొని, ఏం లేదు, ఎందుకో మీరు వెళ్ళిపోతుంటే ఏడుపొచ్చింది అని అంది. అనిల్ నవ్వుతూ, నిన్నేమీ అడవిలో వదిలేయటం లేదు, మీ పుట్టింట్లో దించి వెళుతున్నాను కాబట్టి నువ్వేమీ బెంగపడాల్సిన అవసరం లేదు, ఇంక వెళ్తా, బాయ్ అని చెప్పాడు. సౌమ్య నవ్వుతూ తల ఊపి బాయ్ అని చెప్పింది. అనిల్ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. సౌమ్య అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతుంది. కాసేపటికి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్న తల్లివడిలో తల పెట్టుకొని పడుకుంది. మీనాక్షి తల నిమురుతూ, నువ్వు అల్లుడు గారు బాగానే ఉంటున్నారా అని అడిగింది. సౌమ్య తల పైకి ఎత్తి చూసి, ఎందుకమ్మా ఇలా అడుగుతున్నావు, నీకు ఎందుకు ఇలాంటి అనుమానం వచ్చింది అని అడిగింది సౌమ్య. ఏం లేదు సౌమ్య, పొద్దున్నే అల్లుడు గారు మీ నాన్నకి ఫోన్ చేశారు, నువ్వు ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు అని, మా మీద బెంగ పెట్టుకున్నావు అని ఆయనకి అనిపించింది అని చెప్పారు. అందుకే కొన్ని రోజులు నిన్ను ఇక్కడ ఉంచాలి అనుకుంటున్నానని చెప్పారు. పెళ్ళయిన ఇన్నాళ్ళకి నువ్వు మా మీద బెంగ పెట్టుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు, అందుకే మీరేమైనా గొడవ పడ్డారేమో అని అడిగాను అని అంది మీనాక్షి. చచా, అదేం లేదు, మాకు ఎలాంటి గొడవలు లేవమ్మా, ఆయన ఎప్పటి వరకు నన్ను ఒక్క మాట కూడా అనలేదు అని సమాధానం చెప్పింది సౌమ్య. కూతురు సమాధానానికి మీనాక్షి ఆనందపడి, అయితే నాకు ఒక విషయం చెప్పు, మీ ఆయన నిన్ను అంత బాగా చూసుకుంటే నువ్వెందుకు డల్గా ఉన్నావు, వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగింది మీనాక్షి. సౌమ్యకి మొదటి నుండి ఏది బయటికి చెప్పే అలవాటు లేదు, ప్రతిదీ తనలోనే దాచుకుంటూ ఉంటుంది, అందుకే కూతురు ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని మీనాక్షికి భయం. సౌమ్య తల్లికి సమాధానం చెప్పేలోపే గేట్ తీసుకొని, ఎలా ఉన్నావు తల్లి అంటూ లోపలికి వచ్చాడు సౌమ్య తండ్రి ప్రకాష్ని చూడగానే, నేను బాగున్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు, ఆయన ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను వచ్చి ఎంతసేపు అయ్యిందో తెలుసా అని ప్రశ్నల వర్షం కురిపించింది సౌమ్య. ప్లీజ్ సపోర్ట్ చేయండి.